హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్లాస్ రూమ్ టు కిచెన్. గుడ్ మార్నింగ్, హ్యాపీ సండే టు ఆల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. ఇది నా సండే మినీ వ్లాగ్ అండి. మార్నింగ్ లేవగానే కొంచెం టీతో రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేస్తాను నా డే అనేది. ఫస్ట్ టీ పడింది అవ్వదు, నెక్స్ట్ 1 అవర్ గ్యాప్ తీసుకుని టిఫిన్, అప్పుడు మొదలు పెడతానండి యుద్ధం. గిన్నెలని ఆడవాళ్ళకుండి కష్టాలేగా, గిన్నెలని, బట్టలని, క్లీనింగ్ అని అన్నీ సరిపోతాయి. వన్ బై వన్ సరిపోతాయి. సండే అన్న మాట తప్ప నో రెస్ట్ అండి. సండే వచ్చింది కదా అమ్మయ్య అనుకున్నప్పటికీ ఇలా కళ్ళు మూసి తెరిచేటప్పటికి ఫట్మన్ అయిపోద్ది. హాఫ్ డే మొత్తం నిద్రలో సరిపోయిద్ది సండే అనేటప్పటికి. ఇంకా హాఫ్ డే క్లీనింగు ఇవన్నీ సరిపోతాయండి. కిచెన్ మొత్తం క్లీన్ చేసుకుంటాను. మొత్తం సండే వస్తే మొత్తం కిచెన్ ఏంటి, బట్టలు ఏంటి, మొత్తం వాషింగ్ అన్నీ చేసుకుంటాను. మొత్తం అన్నీ క్లీన్ చేసుకుని అప్పుడు ఆ రైస్ కుక్ చేసి తర్వాత కర్రీ ప్రిపేర్ చేశాను. కర్రీ ప్రిపేర్ అయిన వెంటనే ఇటు పక్కన వంట చేసుకోవాలి, ఒక పక్కన క్లీనింగ్ చేసుకోవాలిగా. ఒక పక్క నుంచి వంట అవుతుంది, ఒక పక్క నుంచి క్లీనింగ్ కూడా అయిపోతుంది. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలి. ఇన్స్టాగ్రామ్లో అయినా యూట్యూబ్లో అయినా నాకు సపోర్ట్ చేసిన పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ మీ సపోర్ట్ లేనిదే నేను ముందుకు వెళ్ళాను. ఒక్క చిన్న లైక్ ఇవ్వండి చాలు. అంటే చూస్తున్నారు చాలామంది, కొంచెం ఒక చిన్న లైక్ ఇస్తే కొంచెం నాకు మోటివేషనల్గా ఉంటుంది. అంటే ఇంకా వీడియోస్ చేయాలి, ఓకే నచ్చుతున్నాయి వీడియోస్, ఇంకా వీడియోస్ చేయాలి, బాగా చేయాలన్న ఒక థాట్లో కొంచెం వెరైటీ వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. ఇంకా క్లీనింగ్ సండే రాగానే తడిగుడ్లు పెట్టుకుంటాం, క్లీన్ చేయడం ఇదే సరిపోయిద్ది. ఇల్లంతా ఎక్కడ లేని క్లీనింగ్ అన్నీ సండే రోజు పెట్టుకుంటాం. నెక్స్ట్ తర్వాత ఫుడ్ ప్రిపరేషన్లో చికెన్ ఫ్రై చేసాను. ఈరోజు వచ్చేసరికి సండే కదా, ముక్కలేంది ముద్ద దిగదు. కొంచెం ఫ్రై కాబట్టి రసం టైపు పెసరపప్పు సరిపెట్టి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అనేది స్టార్ట్ చేసాం. ప్రశాంతంగా పీస్ఫుల్గా వర్క్ అంతా అయ్యేటప్పటికి లంచ్ అనేది స్టార్ట్ చేసాము. లంచ్ స్టార్ట్ చేసి రెస్ట్ తీసుకునేటప్పటికి ఫుల్ వర్షం పడుతుంది. నాన్ స్టాప్గా కంటిన్యూస్గా అలా 2 hours వర్షం పడుతూనే ఉందండి. ఈలోపు మా వాడు వచ్చి వర్షం పడుతుంది కదా అమ్మ, ఆకలేస్తుంది, నాకు ఏమన్నా కావాలంటే పకోడీ వేయినా అమ్మ అంటే ఆ వెయ్యమ్మా అని అన్నాడు. ఇంకా అడిగి పిల్లలు అడగడమే పాపం, చేయడానికి రెడీగా ఉంటాంగా. అందులో సండే కొంచెం ఫ్రీగా ఉంటాం, ఆ రోజే కొంచెం వండి పెట్టుకుంటాం. ఇంకా పకోడీ స్టార్ట్ చేశాను వేయడం, పిండి కలిపి పకోడీ వేయడం స్టార్ట్ చేశాను. పకోడీ ఒకటేనా, పకోడీతో పాటు వేడిగా టీ కూడా కావాలిగా. వర్షం ప్లస్ టీ ప్లస్ పకోడీ, అబ్బా కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో అసలు. నిజంగా ఆ రోజు సండే కాబట్టి దాన్ని చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమంతా. ఆ వర్షం పడుతూ, ఆ పకోడీ స్మెల్కి, ఆ పకోడీ అట్లా వేస్తూ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేము. నేనేంటి, మా సాయి ఏంటి, మా బాబు ఏంటి మెయిన్. అసలు నిజంగా అండి నాన్ స్టాప్గా కురుస్తూనే ఉందండి వర్షం. మొత్తం గుంటూరంతా మురిగిపోయేంత వర్షం పడింది అసలు సండే అయితే మాత్రం. నిజంగా భయం వేసింది. యాక్చువల్గా మొత్తం మాకు ఇక్కడ బావి ఉంటుంది, బావి కూడా పైదాకా వచ్చేసింది. కొంచెం భయం అనిపించింది ఆ వర్షానికి. అంటే కొంచెం ఎక్కువ పడితే పైకి వస్తుందేమో, అండ్ వాటర్ కూడా మెట్లు పైదాకా వస్తుందేమో అని భయం వేసింది. నాన్ స్టాప్గా పడుతూనే ఉంది అలా వర్షం. పకోడీ కంప్లీట్ అయిపోయింది, టీ రెడీ అయిపోయింది. ఇంకా మా వాడు చూడండి ఆ వర్షంలో ఎలా తడుస్తూ పడవ వదులుతున్నాడు, చాలా ఎంజాయ్ చేశాడు. వాటితో పాటు ఫ్రెండ్స్ వీళ్ళు అంతా ఇంత హడావుడి కాదండి. ఆ వర్షంలో ఎలా తడిచారంటే అలా తడిచారు. ఓ పక్క నుంచి నేను అరుస్తున్నా సరే అసలు ఆ ఆటలకి హద్దే లేదు. తడుస్తూనే నేను ఆ వర్షంలో కూర్చొని టీ తాగుతూ పకోడీ తింటూ ఎంజాయ్ చేశాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక లైక్, share, subscribe. Please support me.